హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఆర్కే ప్రాపర్టీస్. నా పేరు రీని అండి. ఈ రోజు మీ ముందుకి ఒక డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ అనేది తీసుకురావడం జరిగిందండి. ఈ కన్స్ట్రక్షన్ పరంగా కానీ క్వాలిటీ పరంగా అయితే 100% చాలా బాగుంటుందండి. ప్లాట్ తీసుకున్న కాడి నుంచి నాకు తెలుసండి, ప్రతిదీ కూడా కన్స్ట్రక్షన్ చేసిన దాంట్లో కూడా నా దగ్గర వీడియోస్ కూడా ఉన్నాయండి, ప్రూఫ్ కూడా పెట్టుకున్నాను. ఎందుకంటే మీ ముందుకి ఈ వీడియో అనేది నేను ఖచ్చితంగా తీసుకొస్తాను కాబట్టి ఈ ప్రూఫ్స్ అన్ని కూడా నేను సేకరించి కూడా పెట్టుకోవడం జరిగిందండి. మీరు పర్సనల్ కూడా కావాలనుకున్నట్టయితే సివిల్ ఇంజనీర్ కూడా తీసుకొని వచ్చుకొని మీరు క్వాలిటీ అనేది కూడా టెస్ట్ చేసుకోవచ్చండి. అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. ఎందుకంటే ప్లాట్ కొన్న కాడి నుంచి కూడా టిల్ డేట్ వరకు కూడా నాకు ఈ కన్స్ట్రక్షన్లో మెటీరియల్ వాడిన అన్ని కూడా మనకు అన్నగారి నుంచి సమాచారం అందుతూనే ఉంది. ఇప్పుడు అన్నగారిని కూడా ఇంట్రడ్యూస్ చేసుకున్న ముందు మీ అందరికీ చిన్న రిక్వెస్ట్, కొత్త ఎవరైనా మన ఛానల్ని చూసిన వారు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ అనేది ఇంకా కూడా మీ ముందు తీసుకురావడం జరుగుతుంది. ఇందులో మీకు ఎవరికి ఎలాంటి కమిషన్ అనేది కూడా పే చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ ఓనర్ నెంబర్ అనేది మీకు డిస్ప్లేలో పైన ఇస్తున్నాను. అలాగే ఎవరైనా మీ ఒక ప్రాపర్టీ కూడా ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకున్నట్టయితే కింద డిస్ప్లేలో నా నంబర్ ఉంటుంది. నా నంబర్కి కాల్ చేసినట్టయితే మీ యొక్క ప్రాపర్టీ కూడా ఇదే విధంగా ప్రమోషన్ అనేది కూడా చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఈ హౌస్ యొక్క వివరాలు కూడా అన్నగారిని అడిగి కూడా తెలుసుకుందాం. అన్న నమస్తే. అన్న నమస్తే అన్నగారు. బాగున్నారా? బాగున్నారన్న. అన్న మనకైతే అన్ని మెటీరియల్స్ ఇట్లా కన్స్ట్రక్షన్ చేసిన టిల్ డేట్ కూడా నాకు ప్రతిదీ కూడా అప్డేట్ ఇస్తున్నాను. ఎందుకంటే మీరు నాకు ఆప్తులు, మన గతంలో కూడా మీరు మా ఇల్లు ఎన్నో మీ ఛానల్ ద్వారా అమ్మించారు. నాకు ఎంతో శుభంగా అనిపించింది. అందుకని మళ్ళీ మిమ్మల్ని నేను అప్రోచ్ అయ్యాను. ఓకే అన్న, ఇది ఇప్పుడు మనము లొకేషన్ హైలైట్ చెప్పండి అన్న. మనం ఎక్కడున్నాం ఏంటిది అన్నది ఒకసారి ముందుగా ఒకసారి లొకేషన్ చెప్పండి. మనం ప్రజెంట్ కుంట్లూరులో ఉన్నాము. ఓకే, ఈ కుంట్లూరు బస్ స్టాప్ నుంచి మనకి ఇక్కడికి 400 మీటర్స్ లో ఉంటుంది. ఓకే, ప్రైమ్ లొకేషన్ లో ఉన్నాము. ఈ కుంట్లూరు మొత్తంలో కూడా ఇదే గడ్డ హైట్ ఇదే ఉంటుంది. మొత్తం నారాయణ కాలేజ్ కానీ, శ్రీ చైతన్య కానీ, లయోలా కానీ మొత్తం నియర్ బై ఉన్నాము. మొత్తం ప్రైమ్ లొకేషన్ అలా కాదు. ఇప్పుడు రోడ్ కనెక్టివిటీస్ కూడా చూసుకుందాం అండి. ఏదైతే మనకి ఈ రోడ్ కనబడుతుందో ఇక్కడ నుంచి చూసుకున్నట్టయితే కుంట్లూరు జంక్షన్ వచ్చి కేవలం మనకు ఒక 400 to 500 మీటర్స్ ఉంటుందండి. ఈ రోడ్ నుంచి చూసుకున్నట్టయితే మనకి కేవలం 900 మీటర్స్ ఉంటుంది. మనకి బస్ ఫెసిలిటీస్ కానీ ఎలాంటి ప్రాబ్లం కూడా లేదండి. అలాగే మనం హైత్నర్ నుంచి చూసుకున్నట్టయితే కేవలం 4 కిలోమీటర్స్ ఉంటుంది. అలాగే ఇటు పస్మాంల నుంచి చూసుకున్నట్టయితే కేవలం 3 కిలోమీటర్స్ ఉంటుందండి. ఇప్పుడు మనం ఎన్నుకున్నటువంటి చూస్తున్నటువంటి ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ కూడా అన్నగారిని అడిగి తెలుసుకుందాం. అన్న మనకి ఇది ఏ ఫేజింగ్ లో ఉంది, ఎంత ఉంది అన్నది ఒకసారి వివరంగా చెప్పండి. ఇది ఈస్ట్ ఫేసింగ్ 150 గజాలు ఈస్ట్ ఫేసింగ్ లో ఉంది. 22.5 సైజు. అయితే ఈస్ట్ ఫేసింగ్ లో కూడా మనం పార్కింగ్ కానీ ఏదైనా కానీ చాలా అద్భుతంగా తీసుకొచ్చాం. 22.5 అని చెప్పాం కదండి డైమెన్షన్ వచ్చేసి. ఇది డైమెన్షన్ తక్కువ ఉందని మాత్రం అనుకోకండి. రూమ్స్ యొక్క డైమెన్షన్స్ కానీ అలాగే మనకి పార్కింగ్ స్పేస్ కానీ అంతా కూడా మనకి విశాలంగా రావడం జరిగింది. ఒకసారి ఎలివేషన్ వర్క్ కూడా చూసుకుందామండి. కంప్లీట్గా చూసుకున్నట్టయితే మనకి ఏషియన్ పెయింట్స్ వాడడం జరిగింది. మెటీరియల్ పరంగా కానీ కన్స్ట్రక్షన్ పరంగా ఎలాంటి ప్రాబ్లం లేదని కూడా చెప్పుకున్నాం కదండి. ఇప్పుడు ముందు ఒకసారి రోడ్ కూడా చూసుకుందాము. అనగారు ఇది మనకి ఎన్ని ఫీట్ల రోడ్ అండి? ఇది 25 ఫీట్లు రోడ్డు. మొత్తం ఈ వెంచర్ ఏదన్నా అంత మొత్తం 25 ఫీట్లే ఉంటుంది. ఏదైతే మెయిన్ రోడ్లు ఉన్నాయో అవి 40 ఫీట్ రోడ్లు ఉంటాయి. ఓకే, అయితే ఇప్పుడు మనకి ఇంటి ముందు ఉన్నటువంటి రోడ్ వచ్చేసి మనకి శాంక్షన్ అయిపోయిందండి. ఇక్కడ నుంచి థర్డ్ లేన్ అయితే మనకి మెయిన్ రోడ్ కూడా ఉంటుంది. ఆ రోడ్ వరకు కూడా మనకి సీసీ రోడ్ అంతా కూడా అయిపోయింది. జస్ట్ మనకి ఈ లేన్ మాత్రం ఒక 200 మీటర్స్ కూడా లేదండి, ఒక 100 to 150 మీటర్ డిస్టెన్స్ లోనే మనకి సీసీ రోడ్ కూడా ఉంది. ఇది కూడా మనకి శాంక్షన్ అయిపోయిందండి. అలాగే ఇక్కడ మనకి వాటర్ అండ్ డ్రైనేజ్ ఫెసిలిటీస్ అన్ని కూడా మనకి అవైలబుల్ ఉన్నాయండి. కాకపోతే మనకి ఈ లేన్కి అయితే రాలేదు. ఏదైతే ఇప్పుడు మన సీసీ రోడ్ ఉందో ఆ లేన్ వరకు కూడా మనకి అన్ని ఫెసిలిటీస్ కూడా వచ్చేసినాయండి. ఇక్కడ మనకి అప్రూవల్ అయినాయి. కాకపోతే వర్క్ అనేది మాత్రం జరుగుతుంది. ఇప్పుడు లోపలికి వెళ్ళి మిగతా ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ కూడా చూసుకుందాం పదండి. ఇప్పుడు మనం పార్కింగ్ ఏరియాలోకి వచ్చాము. చూసుకోవచ్చండి, మనకి పార్కింగ్ ఏరియా కూడా మనకి చాలా స్పేషియస్గా రావడం జరిగింది. ఒక కార్ పెట్టుకోగా కూడా మినిమం అయితే ఒక 3 to 4 బైక్స్ అయితే ఈజీగా పార్క్ చేసుకోవచ్చు. అలాగే అన్న ఇది వచ్చేసి మనకి ఏ మున్సిపాలిటీలోకి వస్తుంది అన్న? ఇది పెద్దంబర్పేట మున్సిపాలిటీ కిందకి వస్తుంది అన్న. మనకి G+1 పర్మిషన్, G+1 పర్మిషన్ ఉంది. ఫుల్ ఎల్ఆర్ఎస్ పెయిడ్. చూసుకోవచ్చండి. డాక్యుమెంటేషన్ పరంగా కూడా ఎలాంటి ప్రాబ్లం కూడా లేదు. ఇప్పుడు కన్స్ట్రక్షన్ పరంగా కూడా మనకి ఎలాంటి మెటీరియల్స్ వాడారో అన్నగారి నుంచి కూడా అడిగి తెలుసుకుందాం. అన్న మనకి ఒకసారి చెప్పండి, మనకి కన్స్ట్రక్షన్ మనకి ఏ మెటీరియల్స్ వాడారు? ఫస్ట్ గా మనకి ఇది ఎంత లోతు తీసాను అన్న? పిల్లర్ గ్రౌండ్ లెవెల్ నుంచి పిల్లర్ మొత్తం 6 ఫీట్లు ఉంటుంది అన్నగారు. ప్రతి మన పుట్టింగ్ అనేది 6 ఫీట్లు ఉంటుంది. మనం స్లాబ్ కానీ ఏదైనా కానీ అంతా క్వాలిటీతో మనం మెయింటైన్ చేస్తాము. పుట్టింగ్ కూడా మనం డెప్త్ ఎక్కువ తీసుకుంటాం. అది ఒకటి. ఇక్కడ సాయిల్ వచ్చేసి అంత రెడ్ సాయిల్ మీకు తెలిసిందే, చాలా స్ట్రాంగ్ ఉంటుంది. పైన ఇంకో 3-4 ఫ్లోర్లు వేసుకున్నా కానీ ఎలాంటి ఇబ్బంది ఉండదు. అదేవిధంగా మనం కాలం సైజు కూడా మనం 15/9, దాంట్లో రాడ్లు కూడా 4 16 4 12 వాడాము. కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండదు. కన్స్ట్రక్షన్ గురించి మటుకు ఇంకా 3 ఫ్లోర్లు కూడా వేసుకోవచ్చు అన్నారు, ఇబ్బంది ఏం లేదు. మనం కాలాలు కూడా మనం మొత్తం 12 కాలం నుంచి, ఇక్కడ మీరు కాలం లేదని అనుకుంటారేమో, ఎందుకంటే మనం
కాలం బయట తీసుకున్నాం ఇంజనీర్ సలహాతోని ఈ కాలం అటు అవుట్ చేసాం, ఆ కాలం అవుట్ చేయడం వల్ల మనకి పార్కింగ్ అనేది విశాలంగా వచ్చింది. ఇక్కడ మీరు చౌకోట్ చూసుకున్నా కూడా మనం ఇది కంప్లీట్ టేక్ వుడ్, ఇండియన్ టేక్. అలాగనే మీరు పైన చూసుకోండి ఒకసారి పీవీసీ తీసుకున్నాము, గోల్డ్ బ్రౌన్ తోని. ఇది వాటర్ ప్రూఫ్, ఏదంటే వర్షం వచ్చినా కూడా మనకి తడిచిన ఏం కాదు, అది వాటర్ ప్రూఫ్. మీరు ఒకసారి ఇవి కూడా చూడండి అన్నగారు, 2x4 టైల్స్, అవును 2x4 టైల్స్ తీసుకున్నాము గోల్డ్ పట్టీలతోనే. గేట్ కూడా మనం టాటా గేటే వాడతాము, ఏంటంటే క్వాలిటీ విషయంలో ఎక్కడ రాజీపడం. టాటా స్టీల్ వాడి గేట్, అవును టాటా స్టీల్ వాడే గేట్ చేసాము అనమాట. మనకి బోర్ ఎన్ని ఫీట్లు వేసింది? బోరు 555 వేసాము. మనం ఇక్కడ మినిమం 200 పై నుంచే వాటర్ పడుతుంది, ఎందుకంటే బండ కింద పడతాయి వాటర్. మినిమం 200 దాకా బండే ఉంటుంది. వాటర్ అంటే ఫుల్ వాటర్ అన్నగారు. వాటర్ గురించి మీరు అలా ఎలాంటి ఇబ్బంది ఏం లేదు, పుష్కలమైన వాటర్ నాన్ స్టాప్ వస్తూనే ఉంటది. బోర్ మనం ఆన్ చేస్తే ఇబ్బంది ఏం లేదు. సంపెని ఎంత ఇచ్చిరన్నా? సొంపు ఇది 10 ఫీట్లన్నా, 4.5 సైజుతోనే 10 ఫీట్లు, దాదాపు 3000 లీటర్ దాకా వాటికి వాటర్ పడతాయి. ఇబ్బంది ఏం లేదు అన్న. మనకి సిమెంట్ ఏం వాడిండ్రు, స్టీల్ ఏం వాడిరు, ఇటుక ఏం వాడినరు కూడా చెప్పండి అన్న. అన్న ఇటుక మటుకు కరీంనగర్ ఇటుక, బిగ్ సైజ్ ఇటుక, లైట్ వెయిట్ కరీంనగర్ ఇటుక. అలానే సిమెంట్ విషయానికి వస్తే మనకి కేసీపీ వాడాం. కేసీపీ మనం ఏ బిల్డింగ్ అయినా కానీ కేసీపీ వాడతాము, కంప్లైంట్ ఏం రాదు, అద్భుతంగా ఉంటుంది. 53 ఏమో స్లాబ్కి, 43 ఏమో కన్స్ట్రక్షన్కి వాడాము. ఓన్లీ ఇసుకతోనే మనం కన్స్ట్రక్షన్ చేసాము. ఇది కాళేశ్వరం ఇసుక వాడాము మనం. డస్ట్ మాత్రం ఓన్లీ బండల కింద మాత్రం వాడాలి, అంటే మనకి ఫ్లోరింగ్ కింద మాత్రం వాడామన్నగా అట్లా. ఇప్పుడు మళ్ళొకసారి కూడా పార్కింగ్ ఏరియా చూసుకుందాం అండి. పార్కింగ్ ఏరియాలో కూడా మనకి గ్రానైట్ అనేది వాడడం జరిగింది. ఈశాన్యంలో చూసుకున్నట్టయితే మనకి బోర్ అండ్ సంప్, అలాగే వాస్తుపరంగా చూసుకున్నట్టయితే పిల్లర్ కొను ప్రహరీ గోడ మధ్యలో కూడా గ్యాప్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోవచ్చండి. ఇప్పుడు మనకి ఎక్కడ కూడా కన్స్ట్రక్షన్లో అయితే ప్రాబ్లం అయితే లేదండి. మీరు పర్సనల్ కూడా విజిట్ చేసి చూడండి. హౌస్ వచ్చేసి అయితే చాలా బాగా కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది. మెటీరియల్ పరంగా కానీ, క్వాలిటీ పరంగా కానీ, వాస్తు పరంగా కానీ ఎలాంటి ప్రాబ్లం కూడా లేదండి. మీరు డైరెక్ట్ లొకేషన్కి రావాలనుకున్నట్టయితే అన్న నెంబర్కి కాల్ చేసినట్టయితే, అన్న నెంబర్ అనేది మీకు డిస్ప్లేలో ఇస్తున్నాను, డిస్ప్లేలో పైన ఇస్తానండి. అన్న నెంబర్కి కాల్ చేసినట్టయితే మీకు ఎగ్జాక్ట్ లొకేషన్తో పాటు ఈ ప్రాపర్టీకి సంబంధించి ఇంకేమైనా వివరాలు కావాలన్నా కూడా అన్నకి కాల్ చేస్తే క్లారిఫై అనేది కూడా చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనము పార్కింగ్ ఏరియా కూడా చూసుకున్నాం కదండి. ఇప్పుడు లోపలికి వెళ్ళి ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ రూమ్ వైజ్ కూడా చూసుకుందాం పదండి. ఇప్పుడు మనం తూర్పు ఈశాన్యంలో ఉన్నటువంటి సింహద్వారం నుంచి లోపలికి వచ్చామండి. ఇక్కడ చూసుకోవచ్చండి, మనకి సింహద్వారం విడ్త్ అన్నది కూడా మనకి చాలా బాగా రావడం జరిగింది. మనం విడ్త్ కూడా చూసుకున్నట్టయితే మనకి 5'4" ఉంటుందండి. డోర్ కూడా చాలా హెవీగా రావడం జరుగుతుంది. ఇది వచ్చేసి ఫ్రేమ్ కూడా చూసుకున్నట్టయితే మనకి 5'4" అని కూడా చెప్పుకున్నానండి. డోర్ వచ్చేసి మీ యొక్క చాయిసెస్ తోటి సెలెక్ట్ అనేది కూడా చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ వాస్తుపరంగా చూసుకున్నట్టయితే ఉత్తర ఈశాన్యంలో కూడా మనకు ఒక డోర్ అనేది కూడా రావడం జరుగుతుందండి. ఇది వచ్చేసి మనకి ఉత్తరం వైపు ఉన్నటువంటి గల్లీ వైపు వెళ్తుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి సోఫా సెట్ వేసుకోగా మనకి వాకింగ్ స్పేస్ అన్నది కూడా చాలా ఉంటుంది. అలాగే ఒకసారి సీలింగ్ కూడా చూసుకుందాము. అలాగే ఇటువైపు కూడా మనం సోఫా సెట్ కూడా వేసుకోవచ్చు అండి. మనకి టీవీ యూనిట్ కూడా మనకి చాలా బాగుంటుంది. అలాగే ఇక్కడ వెంటిలేషన్ పరంగా చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు ఒక విండో కూడా రావడం జరిగిందండి. ఇది వచ్చేసి మనకి ఉత్తరం వైపులో ఉంటుంది. విండోస్ అన్ని కూడా చూసుకున్నట్టయితే మనకి ట్రెడిషనల్ విండోస్ అయితే రావడం జరుగుతుందండి. యూపీవీసీ విండోస్ అయితే లేవు. ఎందుకంటే అండి మనకి ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ కాబట్టి యూపీవీసీ విండోస్ కన్నా కూడా మనకి ట్రెడిషనల్ విండో ఇవ్వడం వల్ల మనకి సేఫ్టీ పరంగా చూసుకున్నట్టయితే ఇల్లు వచ్చేసి చాలా బాగుంటుంది. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ ఫ్రేమ్స్ అన్ని కూడా మనకి టేకుడ్ అయితే వాడడం జరిగిందండి. ఇప్పుడు ఓవరాల్గా హాల్ మొత్తం కూడా చూసుకున్నాం కదా. అలాగే ఇక్కడ టీవీ యూనిట్ కూడా చూసుకోవచ్చు. మనకు ఒక గ్రాండ్ లుక్ అన్నది కూడా రావడం జరిగింది. ఇదంతా కూడా మనకి వుడ్ కాదండి, టోటల్ కూడా మనకి సిమెంట్ తోటనైతే కూడా నిర్మించడం జరిగింది. చూసుకోవచ్చండి, మనకి చాలా బాగా పడుతుంది. ఇప్పుడు మనం డైనింగ్ ఏరియాలోకి వచ్చాము. చూసుకోవచ్చండి, హౌస్ మొత్తం కూడా మనకి గ్రానైట్ అనేది వాడడం జరిగింది. గ్రానైట్ బండ కూడా చూసుకున్నట్టయితే మనకి చాలా పెద్ద సైజ్ అన్నది కూడా ఎంచుకోవడం జరిగిందండి. అలాగే ఈ డైనింగ్ ఏరియాలో చూసుకున్నట్టయితే మనకి 6 సీటర్ డైనింగ్ టేబుల్ అయితే ఈజీగా వచ్చేస్తుంది. అలాగే ఇటువైపు చూసుకున్నట్టయితే మనకి క్రాకరీ యూనిట్, ఇటువైపు చూసుకున్నట్టయితే మనకి ఫ్రిడ్జ్ పాయింట్. అలాగే ఇక్కడ డైనింగ్ ఏరియాలో మనకి హ్యాండ్ వాష్ గురించి ప్రొవిజన్ అనేది కూడా కేటాయించడం జరిగింది. వెంటిలేషన్ పరంగా చూసుకున్నట్టయితే దక్షిణం వైపు మనకు ఒక విండో అనేది కూడా ప్లానింగ్ అన్నది కూడా చేయడం జరిగింది. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి మనకి ఓపెన్ కిచెన్. ఇక్కడ మనకి ఎక్స్టెన్షన్ ప్లాట్ఫామ్ అనేది కూడా రావడం జరిగిందండి. ఎందుకంటే ఇక్కడ మనకి డైనింగ్ ఏరియా ఉంది కాబట్టి ఈ ఎక్స్టెన్షన్ ప్లాట్ఫామ్ అనేది కూడా రావడం జరిగిందండి. కిచెన్లో ముందుగా ఒకసారి పూజా గది కూడా చూసుకున్నాము. వైట్ టైల్స్తో పాటు గోల్డెన్ పట్టి అనేది కూడా రావడం జరిగింది. వెంటిలేషన్ పరంగా చూసుకున్నట్టయితే విండో. పూజ గది ముందు కూడా మనకి చాలా స్పేస్ అనేది కూడా ఉందండి. కంఫర్టబుల్గా అయితే 2-3 అయితే కూర్చొని పూజ చేసుకునేది వీలు ఉంది. కిచెన్ ప్లాట్ఫామ్కి పూజ గదికి మధ్యలో గ్యాప్ అనేది కూడా రావడం జరిగిందండి. అలాగే కిచెన్ ప్లాట్ఫామ్ చూసుకున్నట్టయితే మనకి యూ షేప్లో ఉంటుంది. చూసుకోవచ్చండి, కిచెన్ కూడా మనకి మంచిగా స్పేషియస్గా అయితే ఉంటుంది. కంఫర్టబుల్గా అయితే ఒక 3 మెంబర్స్ అయితే ఈజీగా వర్క్ చేసుకునే వీలు ఉంది. తూర్పు ఆగ్నేయంలో మనకి వెంటిలేషన్ పరంగా విండో, అలాగే ఎగ్జాస్ట్ పాయింట్, అలాగే సజ్జ కూడా చూసుకుందాము.
ఇప్పుడు మనము బెడ్రూమ్స్ కూడా చూసుకునే ముందు ఇక్కడ మనకి ఒక ఆర్చ్ కూడా రావడం జరిగిందండి. ఒక గ్రాండ్ ఎంట్రన్స్ అనేది కూడా మనకి క్రియేట్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం నైరుతిలో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ కూడా చూసుకుందామండి. ఇది కూడా మనకి చాలా స్పేషియస్గా రావడం జరిగింది. డబుల్ కాట్ మంచం అయితే ఈజీగా వచ్చేస్తుంది. అలాగే ఒకసారి సీలింగ్ కూడా చూసుకుందాము. హౌస్ మొత్తం కూడా చూసుకున్నట్టయితే మనకి కన్స్ట్రక్షన్ క్వాలిటీ గురించి కూడా ఇంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం కదండి. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి మొత్తం కూడా జేకే పుట్టి అనేది వాడడం జరిగిందండి. బిర్లా పుట్టి కన్నా కూడా జేకే పుట్టి అయితే కూడా మనకి మంచి ప్రీమియం మెటీరియల్ అయితే ఉంటుందండి. కన్స్ట్రక్షన్ గురించి తెలిసిన వారికి ఈ పాయింట్ అయితే అర్థమవుతుంది. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే దక్షిణ నైరుతిలో మనకి వెంటిలేషన్ పరంగా విండో, అలాగే ఇటువైపు చూసుకున్నట్టయితే మనకి సెల్స్ అండ్ బీరో పాయింట్ కూడా రావడం జరిగింది. ఇంటీరియర్ వర్క్ చేయించుకున్నట్టయితే అంటే మనకి వాటర్ వర్క్స్ ఇదంతా చేయించుకున్నట్టయితే హౌస్ వచ్చేసి ఇక్కడ చాలా గ్రాండ్ లుక్ అయితే రావడం జరుగుతుంది. ఈ నైరుతిలో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ యొక్క బాత్రూమ్ కూడా చూసుకోవచ్చండి. మనకి చాలా స్పేషియస్గా అయితే రావడం జరిగింది. కింద వచ్చేసి మనకి యాంటీ స్కిడ్ టైల్స్తో పాటు మనం డిజైన్ కూడా చూసుకోవచ్చు. అలాగే ఇప్పుడు మనము ఈ నైరుతిలో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్లో ఒక వాల్ అనేది కూడా హైలైట్ చేయడం జరిగిందండి. చూసుకోవచ్చు మనకి కంప్లీట్గా కూడా మనకి ఏషియన్ పెయింట్స్ అయితే వాడడం జరిగింది. ఒకసారి వాల్ యొక్క డిజైన్ కూడా చూసుకుందాము. ఇప్పుడు మనం వాయువులో ఉన్నటువంటి చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసుకునే ముందు ఇక్కడ మనకి ఒక వాష్రూమ్ కూడా రావడం జరిగిందండి. ఇది వచ్చేసి మనకి కామన్ వాష్రూమ్. ఇది వచ్చేసి మనకి ఇండస్ స్టైల్లో రావడం జరుగుతుంది. అలాగే టైల్స్ యొక్క డిజైన్ కూడా చూసుకోవచ్చు. ఇప్పుడు మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్లోకి వచ్చామండి. ఇది కూడా చూసుకున్నట్టయితే ఇందులో కూడా చూసుకున్నట్టయితే మనకి డబల్ కాట్ మంచం అయితే ఈజీ వచ్చేస్తుంది. అలాగే ఒకసారి సీలింగ్ కూడా చూసుకుందామండి. ఇక్కడ కూడా చూసుకున్నట్టయితే మనకి బీరో పాయింట్తో పాటు మనకి సెల్స్ అండ్ సజ్జ కూడా రావడం జరిగింది. అలాగే ఇక్కడ వెంటిలేషన్ పరంగా చూసుకున్నట్టయితే ఉత్తర వాయువులో విండో, అలాగే ఇక్కడ కూడా మనకి ఒక వాల్ అనేది కూడా హైలైట్ చేయడం జరిగిందండి. చూసుకోవచ్చు. కెమెరాలో అయితే కలర్స్ అయితే జస్టిఫై అయితే చేయదండి. మీరు పర్సనల్ కూడా విజిట్ చేసి చూడండి. హౌస్ వచ్చేస్తే చాలా బాగుంది. మంచి కలర్స్ కాంబినేషన్తో పాటు ఒక మంచి ప్రీమియం మెటీరియల్స్ అన్నది కూడా ఇందులో వాడడం జరిగింది. అలాగే ఇందులో మనకు ఒక లోర్స్ కూడా రావడం జరిగింది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనకి డోమ్ లైట్ అనేది కూడా రావడం జరిగింది. ఇక్కడ కూడా మనము లైట్స్ అయితే వాడట్లేదండి. నేచురల్ లైట్లోనే వీడియో అంతా కూడా షూట్ చేయడం జరుగుతుంది. ఒకసారి మళ్ళొకసారి హాల్ కూడా చూసుకుందామండి. మనకి మంచిగా స్పేషియస్గా అయితే రావడం జరిగింది. అలాగే ఇక్కడ డైనింగ్ ఏరియాలో ఉన్నటువంటి సీలింగ్ కూడా చూసుకుందామండి. మనకి ప్రొఫైల్ లైట్స్ తోటి మనకి మంచి డిజైన్ అయితే చేయడం జరిగింది. ఇప్పుడు ఓవరాల్ హౌస్ మొత్తం కూడా చూసుకున్నాం కదండి. రూమ్స్ కూడా మనకి మంచిగా స్పేషియస్గా అయితే రావడం జరిగింది. ఇక్కడ మనం ఫేజింగ్ చూసుకున్నట్టయితే 22.5 అనగానే చాలా మంది కూడా ఆలోచిస్తారండి. కానీ మనకి 22.5లో కూడా మనకు ఒక మంచి ప్లానింగ్ అనేది కూడా చేయడం జరిగిందండి. దట్టు మనకి వాస్తుని దృష్టిలో పెట్టుకొని కన్స్ట్రక్షన్ అనేది కూడా చేశారండి. అలాగే మనకి కన్స్ట్రక్షన్ మెటీరియల్ కూడా బాగుందని చెప్పుకున్నాం కదండి. అలాగే ఈ ప్రాపర్టీకి సంబంధించి మిగతా ఒక డీటెయిల్స్ అన్నగారిని కూడా అడిగి తెలుసుకుందాం పదండి. ఇప్పుడు మనం హౌస్ మొత్తం కూడా డీటెయిల్స్ కూడా చూసుకున్నాం కదండి. ఇప్పుడు మనము ఇందులో ఇంకా ఏమేమి మెటీరియల్స్ వాడారో అన్నగారిని కూడా అడిగి తెలుసుకుందాం. మనకి ప్లగ్ పాయింట్స్ ఇవన్నీ కూడా ఏం వాడినా యాంకర్ పెంటా వాడామన్నా. యాంకర్ పెంటా వాడాము, వైర్ ఫెన్లెక్స్ వాడాము, ఆశీర్వాద్ ఏమో పైపులు, వాటర్ పైపులు వాడాము. ఇకపోతే కస్టమర్ ఛాయిస్ తోటి మనం వాష్ బేసిన్ కానీ కస్టమర్ ఛాయిస్కి ఇద్దామన్నా. అన్న మనకి ప్రైస్ ఎంత చెప్తున్నారు అన్న? ప్రైస్ వచ్చేసి 85 lakhs నెగోషియబుల్ చెప్తున్నాము. అదేమి ఫిక్స్ ప్రైస్ ఏం కాదు, మనం కూర్చుంటే మాట్లాడదాం అట్లా. ఓకే, చూసుకోవచ్చు అండి. 85 lakhs చెప్తున్నారండి. అది ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు, నెగోషియబుల్ అయితే ఉంటుంది. మీ యొక్క ప్రొఫైల్ని బట్టి మీకు లోన్ అనేది కూడా రావడం జరుగుతుంది. మనకి హౌస్ వచ్చేసి ఎంత సపోర్ట్ చేస్తుంది అన్న? 80% పైన వస్తుంది అన్న. 80-85 దాకా వస్తుంది. ఇల్లు అయితే మనకి 80 నుంచి 85 అయితే సపోర్ట్ చేస్తాం. అవును అవును. సో ఫ్రెండ్స్, ఈ ప్రాపర్టీకి సంబంధించి ఇంకేమైనా డీటెయిల్స్ కావాలనుకున్నట్టయితే అన్నగారి నెంబర్ అనేది మీకు డిస్ప్లేలో పైన ఇస్తున్నానండి. ఇందులో మీకు ఎవరికి ఎలాంటి కమిషన్ అనేది కూడా పే చేయాల్సిన అవసరం లేదు. అన్నగారికి ఫోన్ చేసినట్టయితే మీకు ఎగ్జాక్ట్ లొకేషన్తో పాటు ఈ ప్రాపర్టీకి సంబంధించి ఇంకేమైనా మీకు డౌట్స్ ఉన్నా కూడా, అంటే మనకి కన్స్ట్రక్షన్ పరంగా కానీ లేదంటే లొకేషన్ పరంగా కానీ ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే అన్నకు కాల్ చేసినట్టయితే క్లారిఫై కూడా చేయడం జరుగుతుంది. అలాగే ఎగ్జాక్ట్ లొకేషన్ అనేది కూడా మీకు సెండ్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇలాంటి డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ అనేది ఇంకా కూడా మీ ముందు తీసుకురావడం జరుగుతుంది. మీ నుంచి కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఇతరులు కూడా షేర్ చేసి మీ వంతు సహకారాన్ని మన ఛానల్కి అందించవలసిందే కోరుకుంటూ సెలవు తీసుకున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్స్ అన్న.